ఇద్దరు స్నేహితులు అమాయకులైన వాళ్ళని టార్గెట్ గా చేసుకొని మోసం చేసి రకరకాల ప్లాన్స్ తో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, అరే మనకి ఇలాగైతే డబ్బులు రావట్లేదురా, నాకు ఒక ప్లాన్ ఉంది చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం అయితే బాగా డబ్బులు వస్తాయి అని చెప్పి, నేను ఒక స్వామీజీ వేషం వేస్తాను రా, నువ్వు ఒక 5గురిని సంపాదించు, వాళ్ళకి మనం డబ్బులు ఇద్దాం, వాళ్ళు మనం ఏదైతే చెప్తామో అది నిజమని అనిపించు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేద్దాం, దాన్ని బట్టి చూసి మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారు, ఇద్దరం 50-50 పంచుకుందాం అనేటప్పటికి వెంటనే ఆ ప్లాన్ అమలు చేస్తారు. ఆ 5గురు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేలోపే వీళ్ళు నిజం చెప్పేటప్పటికి, అమ్మో ఎంత అద్భుతం స్వామి, మీ దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయా అని చెప్పి అనేటప్పటికి మిగతా వాళ్ళందరూ, అమ్మో ఇంత అద్భుతమైన స్వామిని ఎక్కడా చూడలేదని చెప్పి కానుకలు ఇచ్చేసి, వాళ్ళ కోరికలు చెప్పమని అడగకుండానే కానుకలు ఇచ్చేసి దీవెనలు తీసుకుని వెళ్ళిపోతారు. సాయంత్రం అయ్యేటప్పటికి డబ్బులు పంచిపెట్టుకునే టయానికి వచ్చేటప్పటికి, ఎరా నా 50% ఏదంటే, ఏం చేసావని ఇస్తానరా నీకు, మొత్తం ప్లాన్ అంతా నాది కదా, నేను ఇవ్వను, కావాలంటే వేరే ఊర్లో మళ్ళా స్వామీజీ లాగా యాక్ట్ చేస్తాను, అప్పుడు డబ్బులు ఇస్తాను అనేటప్పటికి, సరే మళ్ళా అదే ఊర్లో వేరే ఊర్లోకి వెళ్ళి సేమ్ ప్లాన్ అమలు చేద్దాం అనేటప్పటికి కరెక్ట్ గా ఈ మోసపోయిన ఫ్రెండ్ వెళ్ళి భక్తుల్లాగా వెళ్ళి, స్వామీజీ నా స్నేహితుడు ఒకడు నాకు 5 లక్షలు ఇస్తాడని చెప్పి డబ్బు తీసుకొని పారిపోయాడు, ఇప్పుడు ఆ స్వామీజీ నేను అరెస్ట్ చేస్తానా లేకపోతే నాకు డబ్బులు ఇస్తాడు అనేటప్పటికి, ఇంత చిన్న చిన్న విషయాలకి కేసులు ఎందుకు స్వామి, మీకు 10 నిమిషాలు మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి అనేటప్పటికి, అలాగా స్వామి అనేటప్పుడు మీరందరూ వెనక్కి తిరగండి, ఈయనకి ఒక అద్భుతం చేయాలని వెంటనే ఫోన్ తీసి ఫోన్ పే ద్వారా 5 లక్షల డబ్బులు కొట్టేస్తాడు. హ్యాపీగా వెళ్ళేది, ఆ రోజు వచ్చింది 2 లక్షలే, ఇప్పుడు 5 లక్షలు పోయినాయి అని కుమిలిపోతా ఉంటే ఈ సెట్ చేసిన 2 అమ్మాయిని పంపిస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళి చెప్పేటప్పుడు నువ్వేమి చెప్పక్కర్లా, నీ భర్త నీ పిల్లలు కూడా నీ మాట అనకుండా నిన్ను టార్చర్ పెట్టేస్తున్నారు కదా అనేటప్పటికి, ఎవడెవరా నువ్వు, నాకు పెళ్ళెప్పుడు అవుద్దా అని అడుగుదామని వస్తే నువ్వు పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా అంటున్నావని చెప్పి అక్కడున్న భక్తులందరితో కలిసి చెత్త కొట్టేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, తీయని మాటలు విని మోసపోతే గనక తప్పనిసరిగా ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎందుకనంటే తీయని మాటల్లో 99% ఫేక్ వర్డ్సే. థ్యాంక్ యూ వెరీ మచ్.